ఒకప్పుడు కేవలం చిరుతలు, ఇప్పుడు ఏకంగా పెద్ద పులులు వందల కిలోమీటర్లు అలా నడుచుకుంటూ వచ్చేస్తున్నాయి. రాష్ట్రాల సరిహద్దులు దాటేస్తున్నాయి. జంగిల్ని వీడి జనారణ్యంలోకి చొరబడుతున్నాయి. పులి ఉంది జాగ్రత్త అంటూ ఫారెస్ట్ ఏరియాల్లో డప్పు మోగుతోంది. అడవిలో వేటాడాల్సిన టైగర్ జనంపై ఎందుకు పంజా విసురుతోంది? పులి మీద స్వారీ చేస్తున్నదెవరు? అదిగో పులి, అందరూ జాగ్రత్త అంటూ డప్పేసి మరీ చాటింపు. ఆదిలాబాద్ అటవీ గ్రామాల్లో బెబ్బులి పంజా విసురుతోంది. ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో పులి కదలికలు వెన్నుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. పశువులే కాదు మనుషులపైన కూడా దాడులు జరగడంతో అలర్ట్ అయింది అటవీ శాఖ. 2-3 నెలలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇదే టెన్షన్. చలికాలంలో చెమటలు పుట్టిస్తోంది పులుల సంచారం. పులి ఎవరిపై పంజా విసురుతుందోనని అభయారణ్యానికి సమీపంలోని దాదాపు అన్ని గ్రామాల్లో భయం. అటవీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతాల్లోకి ఎంటర్ అవుతున్నాయి పులులు. ఆకలి దప్పులతోనో తోడు కోసమో గప్చుప్ గా బార్డర్ దాటేస్తున్నాయి. కొమరం భీం జిల్లా కాగజ్నగర్ మండలంలో ఒక మహిళా వ్యవసాయ పులి పంజాకి బలైంది. ఆ ఘటన జరిగిన 24 గంటల వ్యవధిలోని సమీప గ్రామాల్లో మరో రైతుపై పులి పంజా విసిరింది. పెంచికల్పేట్, వాంకిడి మండలాల పరిధిలో పశువులపై పులుల దాడులతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతకాల్సి వస్తోంది. మరి ఎందుకు ఇవి ఆవాసాలను వదిలి బయటకు వస్తున్నాయి, హ్యాబిటేషన్స్ వదిలి ఎందుకు బయటకు రావాల్సి వస్తున్నాయి అంటే వాటి యొక్క హ్యాబిటేషన్ దెబ్బతిన్నది. అవి ఉండదాకా అటువంటి యొక్క పరిస్థితులు అడవుల్లో లేవు. ఈ పారిశ్రామికరణ అనేది కూడా అడవులకు ప్లస్ ఈ అడవి జంతువులకు కూడా పెద్ద శాపంగా పరిణమించినది. ఇప్పుడు మీకు గడ్చిరోలు జిల్లాలో మైనింగ్ జరుగుతున్నది. ఆ చప్పుడుకు ఈ జంతువులన్నీ కూడా ఇతర ప్రాంతాలకు వలస రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కొమరం భీం జిల్లాలోని కాగజ్నగర్ కారిడార్లో 4 నుంచి 6 పులులు ఉన్నాయని చెప్తోంది అటవీ శాఖ. అనధికార లెక్కల ప్రకారం ఈ ప్రాంతంలో 10కి పైగా పులులు సంచరిస్తున్నాయి. ఆవాసం కోసం, తోడు కోసం సరిహద్దులు దాటేస్తున్నాయి పులులు. ఆదిలాబాద్ జిల్లాలో పులులు హడలెత్తిస్తుంటే వరంగల్ జిల్లాలో లేటెస్ట్ గా పులి సంచారం కలకలం రేపుతోంది. వారం రోజులు ములుగు ఫారెస్ట్ ఏరియాలో తచ్చాడిన పులి ఇప్పుడు వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో కనిపించింది. ఛత్తీస్గఢ్ కీకారణ్యం నుంచే పెద్ద పులి ఓరుగల్లులోకి ప్రవేశించింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం చెలిమెల, డోలి అభయారణ్యం మీదుగా అటవీ మార్గంలో గోదావరి తీరానికి చేరుకున్నట్లు అటవీ శాఖ ప్రాథమిక అంచనాకొచ్చింది. హలో, మా పులి మీ స్టేట్లోకి ఎంటర్ అయింది, జాగ్రత్తగా ఉండండి, దాని కదలికలు చూసుకోండి. మహారాష్ట్ర, తెలంగాణ అటవీ అధికారుల మధ్య కొన్నాళ్లుగా ఇవే సంభాషణలు. ఉదయం లేస్తే పులి సంచారం, ట్రాకింగ్ ఒక డ్యూటీగా మారిపోయింది. పులి సంచారం, పశువుల మీద దాడుల వార్తలతో డిపార్ట్మెంట్ అలర్ట్ అవుతోంది. మహారాష్ట్రలోని తడోబా, అంధేరి టైగర్ రిజర్వ్ తో పాటుగా అడవిలో కూడా ఇటీవల పెరిగిన పులుల సంతతితో వాటి సంచారం కూడా పెరిగిపోయింది. తడోబా టైగర్ రిజర్వ్ కి అదనంగా కనర్గామ్ ఫారెస్ట్ ని టైగర్ రిజర్వ్ గా మార్చాలనే ప్రతిపాదన ఇప్పుడు తెరపైకొచ్చింది. ఇప్పటికే చప్రాడా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది. కనర్గామ్ టైగర్ రిజర్వాయర్ తోడైతే వార్దా, ప్రాణహిత నదీ తీరం పులులకి శాశ్వత ఆవాసంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. మహారాష్ట్ర బార్డర్లో ఉండడం వల్ల ఆహారం కొరకు, నీటి కొరకు, జంట కొరకు తిరుగుతూ ఉన్నాయి. మనకు నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు జంట కలిసే మాసం కాబట్టి అవి ఇటు సైడ్ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం దానికి ఏమీ అనకుండా ఊకుంటే దానంతలు అవే పోతాయి. దాని మీద మనం ఏమన్నా ప్రయత్నం చేయడమో, దాన్ని తరిమి కొట్టాలనే ప్రయత్నం ఏమన్నా చేస్తే మాత్రం అవి వేరే ఊరికి పోయి అక్కడ ఉన్న గ్రామాలలో ఉన్న మనుషుల మీద అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అమరాబాద్ టైగర్ రిజర్వ్ లో గుండం బేస్ క్యాంప్ పరిసరాల్లో ఈ మధ్య సఫారీ పర్యాటకులకు ATR మగపులి కనిపించింది. తాజాగా ఫర్హాబాద్ సమీపంలోని సఫారీ మార్గంలో మరో ఆడపులి పిల్ల కనిపించింది. అమరాబాద్ పెద్ద పులులు అభయారణ్యంలో 34 ఉన్నట్లుగా NTCA నివేదిక చెబుతోంది. నల్లమలలో 10 రోజుల్లోనే 2 పెద్ద పులులు ప్రత్యక్షం కావడంతో పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్న జనావాసాల్లో పులుల సంచారమే మిగతా చోట్ల భయపడుతోంది. సహజంగా పెద్ద పులి అలజడికి దూరంగా ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటుంది. 25 చదరపు కిలోమీటర్ల పరిధిని ఆవాసంగా ఏర్పరచుకుని సాధారణంగా ఆ ప్రాంతాల్లోనే సంచరిస్తూ ఉంటాయి పులులు. తమ లిమిట్స్ లోకొచ్చే జంతువుల్ని మాత్రమే వేటాడుతూ ఉంటాయి. కానీ అవి జనావాసాలకు దగ్గరగా వస్తూ ఉండటమే వెన్నులో వణుకు పుట్టిస్తోంది.
ఏదైతే అడవులు ఏవైతే ఉన్నాయో అడవుల యొక్క నరికివేత వలన అడవుల యొక్క సంరక్షణ చేపట్టకపోవడం వలన అక్కడ ఉన్నటువంటి ఆవాస పరిసరాలు అనేటటువంటి వాటికి డిస్టర్బెన్స్ అయ్యి అవి గ్రామాల్లోనికి లేదా ఊళ్ళోనికి వచ్చేటటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ యొక్క ఏదైతే మనుషుల యొక్క సంచారము అడవిలోకి పెరగడం మూలంగా ఈ యొక్క పులుల యొక్క ఆవాసం అనేటువంటి డిస్టర్బ్ కావడం జరుగుతుంది. తెలంగాణలో తరచూ జనావాసాల్లో ప్రత్యక్షమవుతోంది చిరుతలి. తెలుగు రాష్ట్రాల్లో చిరుతల సంచారం పెరిగింది. కానీ ఇప్పటిదాకా పులులు జనావాసాల దగ్గరలో ఆవాసాలు ఏర్పరచుకున్న దాఖలాలు లేవు. కానీ కొన్నేళ్లుగా వాటి కదలికలు పెరిగాయి. మహారాష్ట్ర అడవుల్లో పులుల సంఖ్య పెరిగిపోవడంతో ఆదిలాబాద్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ లోకి వచ్చేందుకు దారి వెతుక్కుంటున్నాయి టైగర్స్. తెలంగాణలో పులుల కోసం అమరాబాద్, కవ్వాల్ అభయారణ్యాలున్నాయి. ఏపీలో శ్రీశైలం, నాగార్జునసాగర్ అభయారణ్యం దేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లలో ఒకటిగా పేరుగాంచింది. ఈ అభయారణ్యంలో కనీసం 70 నుంచి 80 పులులు ఉండొచ్చని అంచనా. ఈ మధ్య ఒడిషా నుంచి మందస రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించిన పులి అలజడి రేపింది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం పులుల సంఖ్య 3682. 100 ఏళ్లకు ముందు ప్రపంచంలోని పలు దేశాల్లో 1,00,000కు పైగా పులులుండేవని అంచనా. అప్పట్లో ఒక్క భారత్లోని 40,000కు పైగా పులులు ఉండేవని చెప్తున్నారు. అయితే వాతావరణ మార్పులు, అడ్డు అదుపు లేని వేటతో ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య 90% పైగా అంతరించిపోయింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మిగిలి ఉన్న పులుల్లో దాదాపు 75% భారత్లోనే ఉన్నాయి. 2010 నుంచి దేశంలో పులుల సంఖ్య పెరుగుతోంది. 2010లో 1,706 పులులు ఉంటే 4 ఏళ్లలో వాటి సంఖ్య 2,226కు పెరిగింది. 2018కి దేశంలో పులుల సంఖ్య 2,967కు పెరిగితే మరో 4 ఏళ్లకల్లా 3,167కు చేరింది. 2023 గణాంకాల ప్రకారం దేశంలో పులుల సంఖ్య 3,682. పులులు అరుదుగా అడవులను వదిలి జనావాసాల వైపు వస్తుంటాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఆడపులి తోడుని వెతుక్కుంటూ సాధారణం కంటే ఎక్కువ దూరమే ప్రయాణిస్తాయి. అలాంటి సందర్భాల్లో అడవిని దాటి సరిహద్దు ప్రాంతాల్లోని పంట పొలాలు గ్రామాల్లోకి వస్తుంటాయి. అటవీ ప్రాంతంలో తాగునీటి వనరులు తగ్గినప్పుడు, ఆహారం దొరకనప్పుడు కూడా పులులు జనావాసాల వైపు వచ్చే అవకాశం ఎక్కువ. కొత్త ఆవాసం, తోడు, ఆహారం కోసం అలుపు లేకుండా ప్రతిరోజు 40 నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది పులి. జనావాసాలకి దగ్గరలో పులుల సంచారం పెరగడానికి వాటి సంఖ్య పెరుగుతూ ఉండడం కూడా మరో కారణం. కారణాలేవైనా పులి అడవిని వీడుతోంది, జనావాసాల వైపు వస్తోంది. ఆహారపు వేటలో కొన్ని చోట్ల మానిటర్ గా మారిపోతోంది. మనిషికి, జాతీయ జంతువుకి మధ్య ఘర్షణ పెరుగుతోంది. పులుల సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వాలు వాటిని కాపాడుకోవడం ఇప్పుడు పెద్ద సవాల్గా మారిపోతోంది. పంజా విసురుతుందని అంతా భయపడే పులి ప్రకృతికి ఎంత మేలు చేస్తుందో తెలుసా? జీవ వైవిధ్యంలో జాతీయ జంతువు రోల్ ఎంత కీలకమో తెలుసా? అంతరించిపోతా ఉన్న అడవులు మనిషి మనుగడకు సవాలు విసురుతున్నాయా? సాంస్కృతిక సంపదని పరిరక్షించుకోవడం సాధ్యమేనా? పులి జాతిని మనం కాపాడుకోగలమా? గతంలో కన్నా తెలంగాణ, మహారాష్ట్ర మధ్య పులి ట్రాకింగ్, ట్రేసింగ్ విషయంలో సమన్వయం పెరిగింది. అటవీ ప్రాంతంలో ఉన్న జనావాసాలకు చేరువుగా వచ్చిన సామాన్యులకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటూనే పులిని కాపాడుకోవడం కీలకంగా మారింది. ఎందుకంటే స్వాతంత్రానికి పూర్వం అడ్డు అదుపు లేని వేటతో పులి జాతి మనుగడ ప్రమాదంలో పడింది. అందుకే దాన్ని కాపాడుకునేందుకు ఇప్పుడు ఇన్ని తంటాలు పడాల్సొస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 75% పులులు మన దేశంలోనే. ఇది గర్వంగా చెప్పుకోదగ్గ విషయమే అయినా వాటి మనుగడ మన ముందున్న సవాల్. దేశంలో 9 రాష్ట్రాల్లో 3 అంకెల సంఖ్యలో పులులున్నాయి. వీటిలో 785 పులులతో మధ్యప్రదేశ్ టాప్ లో ఉంటే, తెలంగాణ సరిహద్దుగా ఉన్న మహారాష్ట్రలో పులుల సంఖ్య 444, ఉత్తరాఖండ్లో 560, కర్ణాటకలో 534 పులులున్నాయి. తమిళనాడులో పులుల సంఖ్య 300కు పైనే ఉంటే, యూపీలో కూడా 200కు పైనే పులులున్నాయి. 183 పులులతో కేరళ తర్వాత స్థానంలో ఉంటే, అసోంలో 182, వెస్ట్ బెంగాల్లో 131 పులులున్నాయి. తెలుగు రాష్ట్రాల అభయారణ్యాల్లో 83 పులులున్నాయనే లెక్కలున్నా అవెప్పుడో సెంచరీ కొట్టుంటాయి. ఎన్టీసీఏ లెక్క ప్రకారం 2012-2022 మధ్య 10 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా వివిధ కారణాలతో మొత్తం 1,062 పులులు చనిపోయాయి.
ఇందులో 193 పులులు వేటగాళ్ల చేతిలో ప్రాణాలు కోల్పోయాయి. దేశంలో ఏటా సగటున 100కు పైగా పులులు మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత 4 సంవత్సరాల లెక్కలను చూస్తే 2021లో 107, 2022లో 121, 2023లో రికార్డు స్థాయిలో 178 పులులు మరణించాయి. 2012, 2024 మధ్య 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో 11, ఏపీలో 11 పులులు వివిధ కారణాలతో చనిపోయాయి. ఎన్టీసీఏ లెక్క ప్రకారం 10 ఏళ్ల కాలంలో అసహజ రీతిలో 44 పులులు చనిపోగా మరో 95 పులుల చావుకు కారణాలు ఇప్పటికీ తేలలేదు. పులుల్లో 41 రకాల ఉపజాతులున్నా ప్రస్తుతం 6 ఉపతెగలే మనుగడ సాగిస్తున్నాయని అంచనా. బెంగాల్ టైగర్, అమూర్ టైగర్, దక్షిణ చైనా, సుమత్రాన్, ఇండో చైనీస్, మలయన్ రకాల పులులే ప్రస్తుతం ఈ భూమి మీదున్నాయి. భారత్లోని పులుల్లో రాయల్ బెంగాల్ టైగర్ల రాజసం, గాంభీర్యం మిగిలిన వాటికి ప్రత్యేకం. పులుల సంతతి వృద్ధి కోసం 1972లోనే మన దేశం ప్రాజెక్ట్ టైగర్ ని ప్రారంభించింది. 1973 నాటికి దేశంలో పులుల అభయారణ్యాలు 9 మాత్రమే ఉండగా వీటి సంఖ్య ప్రస్తుతం 57కు చేరుకుంది. పులుల్ని కాపాడుకునేందుకు 18 రాష్ట్రాల పరిధిలో 78,735 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటించారు. దేశంలోనే పెద్దదిగా నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ కు గుర్తింపు పొందింది. ఏపీలోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలతో పాటు తెలంగాణలోని నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో విస్తరించి ఉన్న ఎన్ఎస్టీఆర్ వైశాల్యం సుమారు 3,728 కిలోమీటర్లు. తెలంగాణలోని ఆమ్రాబాద్ టైగర్ జోన్లో పులుల ఆవాస ప్రాంతాన్ని పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ అటవీ ప్రాంతంలోని పొగిళ్ల, రేకుల వలయం గ్రామాల్ని మైదాన ప్రాంతానికి తరలించేందుకు ఎన్టీసీఏ కసరత్తు ప్రారంభించింది. సాగర్ ప్రాజెక్టు కోసం నివాసాలు, భూములు త్యాగం చేసిన 500 కుటుంబాలు ఇప్పుడు పులుల కోసం గ్రామాన్ని ఖాళీ చేయాల్సొస్తోంది. అటు టైగర్ ప్రాజెక్టులో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలంలోని తాటిగుండాల, కొల్లంపెంట, సార్లపల్లి, కుడించింతల బైలు గ్రామాలు తరలించేందుకు అటవీశాఖ కొన్నేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. సుందర్బన్ అడవులు 2070 నాటికి అదృశ్యమవుతాయని, బెంగాల్ పులులు, ఇతర జాతులు అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 1875 నుంచి 1925 మధ్య కాలంలో దాదాపు 80,000 పులులను చంపేసినట్లు ఒక అంచనా. దాదాపు 1960 దాకా ఈ పరిస్థితి కొనసాగింది. దీంతో పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినా కొన్నేళ్లుగా వీటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పులి గరిష్ట ఆయుష్ 26 ఏళ్లైనా అనేక రకాల సవాళ్లు, సమస్యలతో 10-12 ఏళ్లు బతకడమే కష్టమైపోతోంది. ఒక్కో పులిని కాపాడుకోవాలంటే 25,000 ఎకరాల అడవిని పరిరక్షించుకోవాల్సి ఉంటుంది. అంటే అటవీ విస్తీర్ణాన్ని పెంచుకోవడం ఒక్కటే పులిని 10 కాలాలు కాపాడుకునేందుకున్న మార్గం. ఒక పులి యొక్క ఆవాసము ఎంత దూరం ఉంటుందంటే 42 కిలోమీటర్ల పరిధిలో, స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో అది ఉంటుంది. కానీ దాన్ని డిస్టర్బ్ అయినప్పుడు తర్వాత అక్కడ ఆహారం దొరికినప్పుడు అది ఇతర ప్రాంతాలకు కంపల్సరీ వచ్చేస్తుంటుంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం వన్యప్రాణులను వేటాడితే కఠిన శిక్షలు విధిస్తారు. పులిని ఆట పట్టించినా, భయపెట్టినా 6 నెలల శిక్ష పడుతుంది. వేటాడితే నాన్ బెయిలబుల్ కేసుతో 3 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. అభయారణ్యంలోని కోర్ ఏరియాల్లో వేటాడితే 3 నుంచి 7 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. వేటాడినట్లు ఆధారాలుంటే వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయొచ్చు. కఠినమైన చట్టాలున్నా పులుల పరిరక్షణకు తలకు మించిన భారమవుతోంది. పులి చర్మం, గోర్లకు ఉన్న డిమాండ్తో వేటగాళ్లు పులుల్ని వేటాడుతున్నారు. సంరక్షణ కేంద్రాల్లో పులుల భద్రత కూడా ప్రమాదంలో పడడం అందర్నీ ఆందోళన పెడుతున్న అంశం. వన్యప్రాణుల సంరక్షణ యాక్ట్ 1972 ప్రకారం ఇటు వన్యప్రాణులను కాపాడుతూ ప్రజల జీవితాలను కూడా కాపాడాలని చెప్పేసి ఏదైతే యాక్ట్ తీశారో దాన్ని 2022లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు.
ఏవైతే వన్యప్రాణులు అంతరించిపోతున్న జాతులు ఉన్నాయో వాటి సంరక్షణ చేస్తూనే ఇటు పేద ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి ఒక యాక్ట్లో అమెండ్మెంట్ చేర్చడం జరిగింది. పులి కంటే ముందు భారత జాతీయ జంతువు సింహం. 1969లో వన్యప్రాణి బోర్డు సింహాన్ని జాతీయ జంతువుగా ప్రకటించింది. అయితే 1973లో సింహానికి జాతీయ జంతు హోదాని తొలగించి పులిని జాతీయ జంతువుగా ప్రకటించారు. పులిని జాతీయ జంతువుగా ఎంపిక చేయడానికి ప్రధాన కారణం దాని చురుకుదనం, బలం, దృఢత్వం. జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో, పర్యావరణ పరిరక్షణలో పులి అత్యంత కీలకం. శతాబ్దాలుగా పులులు భారతీయ సంస్కృతిలో భాగం. రాయల్ బెంగాల్ టైగర్ దేశ సహజ వారసత్వానికి ప్రతీక. ప్రకృతి సమతుల్యతలో కీలక పాత్ర పోషించే జీవరాశులను కాపాడుకోలేకపోతే అంతిమ నష్టం మానవాళికే. పులుల సంరక్షణలో మన ప్రయత్నాలు విఫలమైతే చివరికి అవి ఏ జూలోనో సాంస్కృతిక జ్ఞాపకాలుగానో మిగిలిపోతాయి.